శరణ్య లీలావతి ఫ్యామిలీ ముందుకు వెళ్ళి అందరినీ చూస్తూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. ఆడపిల్లవి నువ్వు. నీ మీద ఆయన చెయ్యి చేసుకోవడం తప్పే. కానీ ఆవేశంలో చేశాడే తప్ప ఆయనకి మీరంటే కోపం లేదు అంటూ లీలావతి ఫ్యామిలీ మొత్తాన్ని శరణ్య బ్రతిమిలాడుతూ వాళ్ళ ముందు మోకరిల్లుతుంది. అలా శరణ్య మోకరిల్లగానే దర్శన్ బాధపడుతూ ఉంటాడు. శరణ్య చేసిన పనికి అయోమయంలో పడిపోతూ కాస్త షాక్ అవుతాడు దర్శన్. మరోవైపు శరణ్య లీలావతి ఫ్యామిలీ ముందు మోకరిల్లి చేతులెత్తి దండం పెడుతూ ఆయన ఆవేశంలో చేశారే తప్ప ఆయనకి మీరంటే కోపం లేదు అంటూనే పైకి లేచి మళ్ళీ దామినిని చూస్తూ దామినికి సారీ చెప్తూ ఆయన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ గొడవల వల్ల ఇంట్లో చీలికలు రావడం మంచిది కాదు ఉమ్మడి కుటుంబానికి. ఆయన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను అని శరణ్య వాళ్ళందరినీ వేడుకుంటూ ఉంటుంది. శరణ్య మాటలకి లీలావతి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా దామిని మాత్రం శరణ్య చేతులని విసిరికొట్టి, ఏంటి ఇంకా మాట్లాడుతున్నావు? మీ ఆయనకి ముఖం చెల్లక నీతో రాయబారాలు పంపిస్తున్నాడా? మీ ఆయన రాయబారాలు పంపించినంత మాత్రాన నేను కరగను. ఇక మీ నక్క తెలివితేటలు మా ముందు చెల్లవు, వెళ్ళు అంటూ చాలా అసహ్యించుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది దామిని శరణ్యని. శరణ్య కూడా బాధపడుతూ ఉంటుంది. దామిని మాటలన్నీ విన్న దర్శన్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక ఆ ఫ్యామిలీ ముందుకి ఆవేశంగా రాబోతూ ఉంటాడు దర్శన్. శరణ్య వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఉమ్మడి కుటుంబం చీలిపోతుందా, ఆనంద భైరవి ఎలా కూల్ చేస్తుందో అందరినీ, మళ్ళీ కుటుంబం ఒక్కటిగా ఉంటుందా, లేదంటే అనన్య దామినిల ప్లాన్ సక్సెస్ అవుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.